ఒక రాజుకు 5 కుమారులు ఉన్నారు. వారు బలవంతులు మరియు కష్టపడి పనిచేసేవారు. కాని వారు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు గొడవపడేవారు. కొన్నిసార్లు వారు కూడా గొడవపడ్డారు. రాజు తన కుమారులు గొడవలు ఆపాలని కోరుకున్నాడు. వారు శాంతియుతంగా జీవించాలని అతను కోరుకున్నాడు. ఈ యువకులపై సరళమైన సలహాలు లేదా తిట్లు పెద్దగా ప్రభావం చూపలేదు. రైతు ఎల్లప్పుడూ తన కుమారులను ఐక్యంగా ఉంచడానికి ఏమి చేయాలో ఆలోచిస్తాడు. ఒకరోజు అతను సమస్యకు సమాధానం కనుగొన్నాడు. కాబట్టి అతను తన కుమారులందరినీ పిలిచాడు. అతను వారికి ఒక కట్ట కర్రలను చూపించి, మీలో ఎవరైనా ఈ కర్రలను కట్ట నుండి వేరు చేయకుండా విరగొట్టాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. 5 కుమారులలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరుగా ప్రయత్నించారు. వారు తమ పూర్తి శక్తిని మరియు నైపుణ్యాన్ని ఉపయోగించారు. కాని వారిలో ఎవరూ కర్రలను విరగొట్టలేకపోయారు. అప్పుడు వృద్ధుడు కర్రలను వేరు చేసి ప్రతి ఒక్కరికి విరగొట్టడానికి ఒకే కర్రను ఇచ్చాడు. వారు కర్రలను సులభంగా విరగొట్టారు. మహార్జు ఇలా అన్నాడు, ఒక్క కర్ర కూడా బలహీనమే. కట్టలో కట్టి ఉంచినంత కాలం అది బలంగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఐక్యంగా ఉంటే బలంగా ఉంటారు. మీరు విడిపోతే బలహీనంగా ఉంటారు. ఆండ్యకి మనం అందరం కాలిసి అంధాం కాలిసి బ్రతుకుదాం.